సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో లిబరేషన్ ఫ్రమ్ డార్క్నెస్, చీకటి నుండి విముక్తి అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. అంధకార విడుదల. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనల్ని ఎలాగో విమోచించిననే విషయాలు ఈ సమయంలో ఇక్కడ బహువివరంగా ధ్యానిస్తాం. అటు తర్వాత మనము చూసినట్లయితే చీకటి నుండి వెలుగు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారు కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఇక్కడ చీకటిలో నుండి వెలుగులోనికి ఎలాగున ఒక వ్యక్తి ప్రవేశిస్తారనే విషయాలు బహువివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. ఆశ్చర్యకర వెలుగు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం ఎలాగూ ప్రవేశిస్తామనే విషయాలు ఈ సమయంలో ఇక్కడ బహువివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే ఈ ఆశ్చర్యకర వెలుగు వివరణల తరువాత మనము గమనించినట్లయితే ఈ యొక్క దేవుని సొత్తైన ప్రజలు ఎలాగున ఆ వెలుగులోనికి వెళ్తారు అనే వివరణ తర్వాత అంధకార మనస్సు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు.
ఇక్కడ అంధకార సంబంధమైన మనస్సు ఒక వ్యక్తిని ఎలాగు వ్యర్థమైన వాటి తట్టు నడిపిస్తుంది అనే విషయాలు బహువివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. ఈ అంధకార సంబంధమైన మనస్సును గురించి వివరంగా ధ్యానించిన తర్వాత మరణము నుండి జీవము, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలచి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే సహోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. అలాగనే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అనే గొప్ప విషయాలు బహువివరంగా ఈ సమయంలో మనం ఇక్కడ ధ్యానిస్తాం. సిద్ధం అనే శీర్షికలో ఈ సమయంలో లిబరేషన్ ఫ్రమ్ డార్క్నెస్, చీకటి నుండి విముక్తి అనే అంశాలు కొన్ని విషయాలు వివరంగా ధ్యానిస్తాం. వివరాలు చూసుకొని బైబిల్ వివరణలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఈ భాగం అంతా యెషయా గ్రంథము 61:1 నుండి 3వ వచనం మొదటి భాగంలో ఉన్నది. దాని సబ్ టైటిల్ ఏంటంటే చీకటి నుండి విముక్తి వివరణ. చీకటి నుండి విముక్తి వివరణ. ఇక్కడ చూసినట్లయితే లిబరేషన్ ఫ్రమ్ డార్క్నెస్, చీకటి నుండి విముక్తి. ఈ చీకటి నుండి విముక్తికి సిద్ధానికి సంబంధం ఏంటని అనుకుంటే, నీవు ఆ చీకటి నుండి, చీకటి కార్యాల నుండి, చీకటి జీవితాల నుండి విముక్తి చెందితేనే నీవు సిద్ధపడి ఉండగలవు. అది ఎలాగనే విషయాలు బహువివరంగా ఈ సమయంలో ధ్యానిస్తామండి. మొట్టమొదటిగా చీకటి నుండి విముక్తి వివరణ ఇప్పుడు చెప్పిన యెషయా గ్రంథము 61:1 నుండి 3వ వచనం మొదటి భాగం వరకు ఉన్న విషయాలు ధ్యానిద్దాం. చదువుతలే. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. ఎందుకు ఆత్మ వచ్చిందంటే దీనులకు సువార్తమానం ప్రకటించడానికి. యెహోవా నన్ను అభిషేకించెను, దేవుడు అభిషేకించాడు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, నలిగిన హృదయము గల వారిని బలపరచడానికి, చెరలోనున్న వారికి విడుదలను. చెరలోనున్న వారికి విడుదల. ఈ చెర గురించి ఒకరోజు వాక్యం ధ్యానిద్దాం. ఇది మామూలు చెరల గురించి చెప్తున్నారు, కానీ ఆది కాండములో మరి ఆదాము మొదలుకొని శిలువ మరణం వరకు ఉన్న వారందరూ చెరలోనే ఎలాగున్నారు, వారు ఎలా విడుదల పొందారనే విషయాలు రాని దినాల్లో వివరంగా ధ్యానిస్తాం. మళ్ళీ చదువుతలే అదే మాట. చెరలోనున్న వారికి విడుదలను. చెరలోనున్న వారికి విడుదల అంటే మనం ఈ బంధకాల్లో ఉన్నాం. ఈ చీకటి బంధకాల నుండి విడుదల మనకి కలగాలి. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. బంధింపబడిన వారికి విముక్తి. మన అనేక బంధకాల్లో మనం ఉంటామండి. ప్రభువులు ఎరగడానికి సిద్ధంగా ఉండడానికి అనేక బంధకాలు అడ్డొస్తాయి. అని ఏం చెప్పాడండి ప్రభు గారి దగ్గరికి వెళ్ళి, నా తండ్రిని నేను సమాధి చేసి వస్తానంటాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పారండి, మృతులను పాతి పెట్టండి. ఇవాళ ఏంటంటే ఈ బంధకాలు మనకి, ఆ బంధకాల నుండి విడుదల చెందితే కానీ మన ప్రభువులోకి వెళ్ళలేము. ఎవడైనా తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములను అక్కచెల్లినైనా వాడు అక్కడి నుంచి విడుదల చెందకపోతే ప్రభుకు వారసుగా ఉండలేడు. ఇవాళ ఏంటంటే ఇలాంటి బంధకాలు కూడా మనకు ఉంటాయి. బంధకముల నుండి యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. దుఃఖాక్రాంతులు ఏంటి వాళ్ళు ఆలోచించండి. కొంతమంది జీవితాలన్నీ దుఃఖంతో ఉంటాయి. దుఃఖాక్రాంతులు ఏంటంటే చాలా మందికి సంతోషం అంటే ఏంటో తెలియదు. జీవితం అంతా దుఃఖంతోనే ఉంటారు. దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును. ఓదార్పు మనకు అవసరం. ఓదార్చడానికి సియోనులో దుఃఖించు వారికి, ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అంటున్నాడు.
బూడిదకు ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండను ఏంటి బూడిద అంటే ఏంటంటే నా మూత వెళ్ళి బూడిదలో పెట్టుకున్నాడు అంటాడు. అంటే ఆయన పనికి మాని స్థితిలోకి వెళ్ళిపోవడం, ఇంకా నన్ను ఎవడో లెక్క చేయడం, ఆయన పనికిరాని వాడననే స్థితి నుండి పూల దండల దగ్గర తీసుకెళ్ళిపోతాడు, అంటే గంటల దగ్గర పట్టుకెళ్ళిపోతాడట. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. దుఃఖము అంటే దుఃఖం అనేది ఏంటంటే మనోవ్యాధన వల్ల వచ్చేది దుఃఖం. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు, మనుషులు చనిపోవడం, మన ఆశించి జరగకపోవడం, ఆ దుఃఖంలో నుంచి ఏంటొస్తుందండి? ఆనంద తైలం అంటున్నాడు. సంతోషం అనే దేవుడికి ఇస్తాడు, ఆనందం అనేది ఇస్తాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. భారభరితమైన ఆత్మ అంటే ఇది అనేక రకాలుగా, ఆత్మలో భారం, ఆత్మలో కుమిలిపోవడం, ఆత్మలో విచారం, ఆత్మలో దుఃఖం. దీనికి ఏమంటున్నాడండి? స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. స్తుతి వస్త్రాలు ఇస్తాడు అంటున్నాడు అండి. స్తుతులతో మనల్ని నింపేస్తాను అంటున్నాడండి. అది చీకటి నుండి విముక్తి వివరణ. వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విముక్తి చేస్తాడు. ఆ బంధకాల నుంచి పైకి రాకపోతే ప్రభుకి ఇష్టంగా జీవించలేమండి. ఆలోచన చేసుకోండి. ఆ యొక్క రామ్సైన్ అంటే ఫరో రాజు, ఫరో అనేది బిరుదు, వాడి పేరు రామ్సైన్. ఆ రామ్సైన్ వైఫ్ దగ్గరికి సఫేర్ వెళ్తుంది. సఫేర్ అంటే మోషే భార్య వెళ్తుంది. వాడు వెళ్ళినప్పుడు ఆవిడ సలహా చెప్తుంది అనమాట, సఫేరా మీ ఆయన జాగ్రత్తగా కాపాడుకో అని. అప్పుడు ఆవిడ చక్కని మాట చెప్తుంది ఏంటంటే, ఐ లాస్ట్ మై హస్బెండ్ వెన్ హీ ఫౌండ్ ద గాడ్ అంట. మోషే ఎప్పుడైతే దేవుని కనుగొన్నాడో అప్పుడే నేను ఆయన కోల్పోయానంట. అంటే నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో చెప్తాను, నాకు పాస్టమ్మ గారు బాబు ఎవరు నా ఎదుర్కొంటారండి, దేవుడు నేనే. ఎప్పుడైతే నేను దేవుడికి అనుకున్నాను వీళ్ళందరూ కోల్పోయి, నేను వీళ్ళందరూ ఉంటారు, మన చుట్టూ ఉంటారు, కుటుంబం ఉంటుంది, అందరూ ఉంటారు. కానీ మనం కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఎవరు కనిపిస్తారండి? దేవుడే కనిపిస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ థింగ్స్. దానిలో కొన్ని వివరాలు కూడా చూద్దామని. చీకటి శక్తిని అధిగమించుట. ఎలాగా చీకటి శక్తుల్ని, ఎలాగా చీకటి ఒత్తిడిని మనం అధిగమిస్తాం అంటే జయిస్తాం అనే విషయాలు చూద్దాం. నెంబర్ 1 చదువుతాను. అందులో దేవుని పూర్తి కవచాన్ని ధరించడం ద్వారా అధిగమించుట. దేవుని కవచము ఎఫెసీ 10లో దాని వివరణ అందిస్తాడు. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే గట్టి, ఇవన్నీ పట్టుకుని ఉండమంట. అంటే వాళ్ళు చాలామంది ఏంటంటే మేము విశ్వాసంలో ఉన్నాం అనుకుని భ్రష్టత్వంలో పోతుంటారు. చాలామంది దేవునిలో ఉన్నాం అనుకుని భ్రష్టత్వంలో పోతుంటారు. వెలుగుదూత కూడా మోసం చేస్తుంటుంది. నువ్వు భక్తిలో ఉన్నవాళ్ళు లేదని నీ బ్రతుకు చెప్తుంది. నువ్వు అహంకారయుక్తంగా ఉంటూ నేను భక్తిలో ఉన్నానంటే అది భక్తి కాదండి. చాలామంది భక్తిలో ఉన్న అందరిని విమర్శిస్తుంటారు, అది భక్తి కాదు. అది దైవత్వం అనేది ఏంటంటేనండి ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూసి అమ్మ అని సంబోధించే సంస్కారంలోకి ఎదగాలి. ఇతరులను ప్రేమించగలిగే సంస్కారంలోకి వెళ్ళాలి. కుష్ఠరోగుని ప్రేమించగలిగే సంస్కారంలోకి వెళ్ళాలి. అండ్ యేసు ప్రభుగా దేవాది దేవుడు అయ్యండి పనికి మాలిన శిష్యులు ఎవరండి? అందరూ అడ్రస్లు లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు. వాళ్ళ పాదాలు వెళ్ళి గడిగాడు. అండ్ ఇవాళ చూడండి, మనకి చిన్న 2 వాక్యాలు రాగానే, 2 మాటలు రాగానే ఎంత అహంకారంగా ప్రవర్తిస్తామండి. మామూలు మనుషులకే మనం లెక్క చేయం. చాలామంది భక్తి అంటే అహంకారమే భక్తి అని కూడా చాలామంది అనుకుంటారు. భక్తి అనేది ఏంటంటే నీ దైనందిన జీవితంలోంచి రావాలి. అవతల వాళ్ళు నేను చూసి చెప్పాలి, ఈవిడ భక్తి కలిగిన అమ్మాయి, ఈవిడ భక్తి కలిగిన అబ్బాయిని చెప్పాలి మనం చూసి. ఆ రీతిగా మనం చదవ. మళ్ళీ అదే మాట, దేవుని పూర్తి కవచాన్ని ధరించడం ద్వారా మనం ధరించుకున్నప్పుడు అధిగమించుట. అప్పుడు చీకటి శక్తులు మనం జయించగలం. ఎప్పుడైతే ఆ కవచం లేదో చీకటి శక్తులు జయించలేవండి. ఎన్ని ఆటంకాలు ఉంటాయి చూడండి. విశ్వాస జీవితంలో ఇంట్లోని కష్టాలు ఉంటాయి, భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాలైన బాధలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలంటే ఈ యొక్క కవచాలు ఏంటంటే విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యం అనే ఖడ్గాన్ని కలిగి ఉండాలి. తర్వాత మనకు వ్యతిరేకంగా ఉన్న భ్రమల నుండి విడుదల. వ్యతిరేకంగా ఉన్న భ్రమల నుండి విడుదల అంటే భ్రమ అంటే ఊహ అనమాట. వ్యతిరేక భ్రమలు అంటే అవి నీవు పాజిటివ్గా ఆలోచించుకోవచ్చు, నెగిటివ్గా ఆలోచించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకేందో డే డ్రీమ్స్ ఉంటాయి. నేను రాజుని అయిపోతాను, నేను రాణిని అయిపోతాను. దేవుడు నేను రాణికి చేయకపోవచ్చు కదా. అంటే ఇస్తే రాణి ఎందుకైందండి?
నీకులాగా అహంకారమైన పిల్ల అయితే రాణి అవ్వదు ఆవిడ ఏంటంటే సామాన్యమైన స్త్రీగా వచ్చి ఆ బాబాయ్ దగ్గర ఏదో వంట ఉండి ఆ మిగిలిన తిండి ఏదో తిని ఏదో జీవనం గడుపుకుందని వచ్చింది. ఆవిడ హంబుల్నెస్ ఏంటి వాక్యం ఉంది కదా, తను తాను తగ్గించుకునేవాడు బహుగా హెచ్చింపడతాడు. ఆవిడ యొక్క హంబుల్నెస్ ఆవిడ ఎక్కడ తీసుకెళ్ళిపోయిందండి, రాణి స్థానంలో తీసుకొని వెళ్ళిపోయింది. చదువు అదే మాట, మనకు వ్యతిరేకంగా ఉన్న భ్రమల నుండి విడుదల. భ్రమల నుండి మనం పైకి రావాలి. చాలా మంది ఏమనుకుంటాను, నేను రాజుని అయిపోతాను, నేను రాణిని అయిపోతాను అనుకుని ఆ భ్రమల్లో ఉండి జీవితాలు నాశనం చేసేసుకుంటారు చాలామంది. అంటే ఒక మాట ఉంటుంది ఏంటంటే, మానవ జీవితం గురించి ఈ మధ్యలో ఎక్కువ నేను మెడిటేషన్ ఎక్కువ చేస్తుంటాను. హ్యూమన్ లైఫ్స్ గురించి మనం ఆలోచిస్తున్నాను. ఏంటి ప్రభా హ్యూమన్ లైఫ్స్ అని, ఏంటి మనిషి జీవితం, మనిషి ఎందుకు జీవిస్తున్నాడు, ఎందుకు ఎదుగుతున్నాడు, ఎందుకు పెరుగుతున్నాడు, ఏంటి వీడు చేయాలి జీవితంలో. ఇవాళ ఆలోచించేయండి. మనం లోకానుసారంగా ఆలోచన చేస్తే ఏమంటారండి, ఎప్పుడు జరగవలసినట్టు జరగాలి అంటారు. చదువుకోవాల్సిన చదువులో చదువుకోవాలి, వివాహం అవ్వాల్సిన టైంలో వివాహం అవ్వాలి, ఏ పనిలో టైం జరగాలి. నువ్వు చదువుకోవాల్సిన చదువులో చదువుకున్న తర్వాత చదవలేను. నువ్వు వివాహం అవ్వాల్సిన టైంలో వివాహం అయితే నోటికి పనికిరావు. తర్వాత ఆడపిల్లలు అయితే వృద్ధకనీలు అయిపోతారు, మగపిల్లలు అయితే పనికిరాని అయిపోతాడు. అంటే మా రోజుల్లో ఏంటంటే ఆడపిల్ల అనగానే 21 years కల్లా అబ్బాయికి పెళ్లి చేసేయాలి. 18 నుంచి 21 years లోపు సంబంధాలు చూస్తుంటారు. నాకు 26వ సంవత్సరం నేను వివాహం చేసుకున్నాను. పాస్టర్ గారు 21 సంవత్సరాలు. ఇవాళ ఏంటంటే వృద్ధకనీలు అయిపోతుంటారు, పెళ్ళిళ్ళు చేసుకోరు. ఏమనంటే చదువుతాను, ఎవరికి కావాలి నీ చదువులు, 4 ML చేసేస్తాను. నీ 4 ML చేస్తే 5 ML చేస్తున్నాడు నీకు కావాలి భర్తగా. 5 ML చేసిన నీకు భర్త కావాలంటే ఏమిటండి, భార్య చచ్చిపోయినాడు, భార్య వదిలి వెళ్ళిపోయినాడు, పనికి మళ్ళీ వృద్ధుడికి దొరుకుతాడు నీకు అంతే. అందుకే ఏంటంటే ఆ రోజులు ఏం చెప్పారండి, ఏ టైంలో జరగవలసినవి ఆ టైంలో జరగాలి. చదువుకునే టైంలో చదవాలి, అంటే వివాహం చేసుకునే టైంలో వివాహం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే అహంకారాలు, గర్వాలు, ఇవే అనమాట. ఏంటంటే ఇవి మనకు వ్యతిరేకంగా ఉన్న భ్రమల నుండి అనమాట. అంటే డే డ్రీమ్స్, అంటే రాజు అయిపోయినట్టుగా ఆలోచిస్తుంటాడు అనమాట. రాజు అయిపోయినట్టుగా ఆలోచించి ఏ ప్రైమ్ మినిస్టర్ గారు అమ్మాయినో, చీఫ్ మినిస్టర్ గారు అమ్మాయినో పెళ్లి చేసుకొని ఒక 10 కోట్లు కారు మీద వెళ్తున్నట్టుగా డే డ్రీమ్స్ అనమాట. పగట కళలు కట్టుంటాడు. అట్లీస్ట్ ఏమంటాడంటే పైకి రా, కమ్అట్ ఫ్రమ్ దాట్. అండ్ వాళ్ళు మనుషులు ఎక్కడ పాడైపోతారంటేనండి, వాళ్ళు బ్రతికేటో వాళ్ళ విలువలు ఏంటో తెలుసుకోకపోవడం వల్ల పాడైపోతారండి. నిజమైన జ్ఞానము చాలాసార్లు చెప్పాను, వాట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్. నువ్వంటే ఏమిటో నువ్వు తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఇవాళ దేవుడు నాకు ఒక 3 నెలల క్రితమే బయలుపరిచాడు. హెలికాప్టర్స్లో వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తాను. నేను హెలికాప్టర్ వస్తేనే దేవుని వాక్యం ప్రకటిస్తాను కూర్చున్నాను. హెలికాప్టర్ రాదు, నేను వాక్యం ప్రకటించాను. అర్థమవుతుందండి. ఒక డెక్ స్కూటర్ మీద నేను వెళ్తుండేవాడిని. ఆ రోజుల్లో నేను అనుకునే ఒక చిన్న మార్తివాని ఉంటే నాకు బాగున్ను అనుకునేవాడిని. కానీ దేవుడు నన్ను వాళ్ళు దేని మీద వెళ్ళబడండి, డొక్ స్కూటర్ మీదే వెళ్ళబడాడు అంతే. డే డ్రీమ్స్ అనమాట. చాలామంది జీవితాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు బ్రతికేంటో మన స్థితిగతులు ఏంటో తెలియకుండా ఊహలో ఆలోచించుకుంటారు. ఊహల వల్ల జీవితాల్ని పాడు చేసుకుంటారు. దాంట్లోంచి పైకి రమ్మంటున్నాడు. చదువు మళ్ళీ ఒకసారి. మనకు వ్యతిరేకంగా ఉన్న భ్రమల నుండి విడుదల. ఆ భ్రమలు ఏంటంటే నీకు అనుకూలంగానే కాదు, వ్యతిరేకంగానేవే. నా జీవితంలో నేను హ్యాపీగా ఉండడానికి, రోగాలు రాకుండా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే నేనేమిటో తెలుసుకొని ఆ స్థితిలోనే జీవిస్తానండి. అందువల్ల నేను దీవించబడ్డాను. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను. ఏంటి కావాలనుకుంటే దాని దగ్గరే నేను ఉంటాను తప్ప లేని వాటి గురించి పరుగులు తీయను నేను. ఆ యొక్క భ్రమల నుంచి పైకి రావాలి. ఇవాళ చాలామంది చీకటి శక్తుల్లో, ఈ చీకటిలో కూరుకుపోవడానికి కారణం ఏంటంటే భ్రమలు. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఊహించేసుకుంటారు. నేనెంతటోడిని, నేనెంతటా, నేను కాదు, అది నువ్వు కాదండి. ఏంటి మా చిన్నప్పుడు ఒక ఆవు కప్ప కథ, మీరు చదువుకుంటారు, ఇప్పుడు ఆ లెసన్స్ లేవు. ఒక కొలంలో కప్ప ఉంది, మదర్ ఫ్రాగ్. కప్పకి ఎంత పెద్ద కడుపు ఉంటుంది కదా, కప్ప కడుపు. ఆ పిల్లలందరూ తల్లిని చూసి, అమ్మా నీ కడుపు ఎంత పెద్దదే అంటే ఆవిడ చాలా ఆనందపడిపోతుంది. నాకు పెద్ద కడుపు ఉన్నది అని. ఒకరోజు ఆ కొలం దగ్గరికి ఆవు నీళ్లు తాగడానికి వచ్చిందట. అప్పుడు ఈ పిల్ల కప్ప వెళ్ళి ఆ ఒడ్డున ఉందట. ఇలా చూసిందట. ఆవును చూసి భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయిందట. మమ్మీ మమ్మీ మమ్మీ, నేను ఇవాళ
నీకంటే పెద్ద కడుపు ఉన్నారని చూశాను అన్న. నాకంటే పెద్ద కడుపు ఉన్నారు ఎవరున్నారు ఆయన? లేదు మమ్మీ నేను చూశాను మమ్మీ. అది నా కడుపు ఎంత ఉందని గాలి గట్టి పీల్చిందట. ఎంత ఉందో ఆ కడుపు అంటే, లేదు మమ్మీ ఇంకా పెద్ద కడుపే మమ్మీ. ఇంకా గాలి పీల్చిందట. లేదు మమ్మీ ఇంకా పెద్ద కడుపు. ఇంకా గాలి గట్టి పీల్చి కడుపు వెళ్ళి చచ్చిపోయిందట. చాలామంది బ్రతుకు తక్కువ బడా ఎక్కువ ఉంటారండి. నువ్వేదో తెల్లగా అందంగా బొమ్మలాగా ఉన్నాయి, నేను ఎవడు పెళ్లి చేసేసుకోడు. నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చినా నీ బ్రతికేటి, మీ తండ్రి ఎవడు, మీ తల్లి ఎవరు, నీ వంశం ఏంటి, నీ స్థితిగతులేంటి అన్నీ చూస్తారు నీకు. అర్థమవుతుందండి? యూ షుడ్ బీ ఇన్ అవర్ లిమిట్స్. నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే నీకంటే ఆనందకరమైన వ్యక్తి ఉండడండి ప్రపంచంలో. ఉన్నదాంతో బ్రతికినోడు గొప్ప వ్యక్తి అండి. సంతృప్తి అనేది చాలా బలమైంది. చదవ అదే మాట. మనకు వ్యతిరేకంగా ఉన్న భ్రమల నుండి విడుదల. భ్రమల నుంచి నువ్వు రాకపోతే నీ చుట్టూ ఏంటి ఆవరించి ఉంటుందండి? చీకటి ఆవరించి ఉంటుంది, ఆధ్యాత్మిక అంధకారం ఉంటుంది. నీవెవరో నీకు తెలుసుకోలేవు. నీ వరకు నువ్వు గొప్పవాడు వనీసుకుంటావు, నీ వరకు గొప్పదాని వనీసుకుంటావు. నేను నువ్వు గొప్పదానివి కాలేవు, గొప్పవాడివి కాలేవు. ఆ భ్రమల నుంచి పైకి వస్తే హ్యాపీగా జీవిస్తాం. తర్వాత దేవుని ప్రేమను గురించిన సత్యంతో, దేవుని ప్రేమను గురించిన సత్యంతో నడుము కట్టుకోవడం. దేవుని ప్రేమ అనే సత్యంతో నడుము కట్టుకోవాలి. ఏంటి విక్టర్ ప్రభాకర్ అనేవాడు బ్రతికి ఉన్నాడంటే దేవుని ప్రేమ కృపను బట్టినండి. నాలో ఏం లేదండి. మన దినాన్ని రేపు జాబ్ని చెప్పిన 4 గంటలు వేసిన వెంటనే ప్రార్థనకి వెళ్ళడానికి నాకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది అనమాట. మోకాళ్ళు ప్రార్థనకి వెళ్ళడానికి. ఆ 10-15 మినిట్స్ ఏం చేస్తానంటే బ్రష్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని అప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేస్తాను. ఈ లోపల ప్రార్థన చేస్తూనే ఉంటాను. లేచిన నుంచి ప్రార్థన చేస్తాను. మోకాళ్ళు ఒకసారి వేసిన తర్వాత 1.5 గంటన్నర, నేనైతే 1:45 నిమిషాలు ప్రార్థన, 2 గంటలు మోకాళ్ళు నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. అంటే ఉదయం స్టార్టింగ్ ప్రేయర్ ఏం చేస్తానంటే అది ప్రత్యేకమైన అంశం అనమాట. నాకు ఉదయం ఏంటి వచ్చిందంటే, ప్రభువా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా డే డ్రీమ్స్, భ్రమలు. నాకు పెద్ద చర్చ్ బిల్డింగ్ కావాలి, ఇన్ని అత్యున్నతమైన స్థితులు కావాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాను కదా ప్రభా. అవి జరుగుతాయా ప్రభా? అవి పగటి కళల్లాగే అయిపోతాయా, డే డ్రీమ్స్ లాగే అయిపోతాయా అని ఆలోచిస్తునేటప్పుడు నాకు ఒక పాట వచ్చింది మైండ్లో. ఆధారం నీవేనయా నా ప్రభువా, ఆధారం నీవేనయా. ఎంత మంచి పాట అంటే అది. తల్లిదండ్రులని వదిలిస్తున్నా, ఎవడు నీకు లేకపోయినా ఆధారం ఎవరండి? దేవుడే. దేవుడు నీకు ఆధారం అయినప్పుడు నీ కోరికలు దేవుడు నెరవేర్చడండి. దేవుడు నీకు ఆధారం అయినప్పుడు నేను ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన దేవుడు. కనుక ఎవరు ఆధారం ఉండాలి నీకు? దేవుడు ఆధారం ఉండాలి. నీ అహంకారమో, నీ బంధువర్గాలో, నీ ఆస్తులు కాదు నీకు ఆధారం ఉండవలసింది. నాకు వెంటనే ఆ ప్రార్థనలోనికి వెళ్ళగానే, మోకాలు ప్రార్థనలోకి వెళ్ళగానే నాకు నమ్మకం, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిన్నటిదేనా నా విశ్వాసం నేను పరీక్షించుకున్నాను. తుఫాన్ అండి ఇవాళ వరకు, రేపు కూడా ఉంటుంది. నిన్న కుంభ వర్షం పడాలి. నేను ఉదయం ప్రార్థన చేస్తూ, అది నా ఒక్కడికే సంబంధించింది చెప్తే మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు, ఆశ్చర్యంగా ఉండొచ్చు. నా విండో తెరుస్తానమాట, బ్యాక్ సైడ్ విండో. వర్షం ఏర్పడితే ఆ విండో మీద నీరు పడిపోతుంటుంది అనమాట. 3 days కంటిన్యూగా వర్షం పడింది. నేను మోకాళ్ళ ప్రార్థనలో డీప్గా ప్రార్థన చేస్తాను, ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను, భాషలతో ప్రార్థన చేస్తున్నాను. టక్ మనం ఒకసారి ఆ విండో సైడ్ చూశానండి. వర్షం అని నేస్నామలో గద్దిస్తున్నాను, ఆగిపోన్నానండి. 4 రోజులు వర్షం అని చెప్పారు కానీ నేను చెప్తున్నాను నేస్నామలో ఆగిపో. విశాఖపట్నం సిటీలో వర్షం పడ్డానికి వీళ్ళది వాళ్ళంతా యేసు నామలో గద్దిస్తున్నానండి. టక్ మనం అయిపోయిందండి వర్షం, అయిపోయింది వర్షం. ప్రార్థన చేస్తుంటే టప్ టప్ శబ్దం వినిపిస్తుంది, చూస్తూ చిరికలు పడుతున్నాయి. ప్రభువా, ఏలియా మీ వంటి మానవ స్వభావం గలవాడు, ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయిందని చెప్పారు. విక్టర్ ప్రభాకర్ మానవ స్వభావం కలివాడు, వీడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా, ఈ విశాఖపట్నం సిటీలో రోజంతా వర్షం పడకూడదని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అది జరగకపోతే ప్రభు నేను ఇంకెక్కడ సరి చేయబడాలో సరి చేయండి. ఆ సరి చేయడం అనేది కష్టతరం అయినా సరే నన్ను సరి చేయండి, నేను చెప్పుకుంటున్నాను ప్రభు అని. టక్ మరి అయిపోయింది అంత వర్షం. సాయంత్రం వరకు వర్షం లేదు. ఎంత బలం వచ్చిందంటే నాకు, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా విశ్వాసం నేను పరీక్షించుకున్నా. ఉరుములు వస్తాయి, ఉరుములు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను ప్రభు, మా ఇంట్లో చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి ప్రభు, ఆ ఉరుము కానీ మా ఇంట్లోకి వచ్చిందంటే దగ్గర కానీ 3-4 లక్షల సామాన్లు కాలిపోతాయి ప్రభు.
ఏ థండర్, ఐ కమాండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, గో అవే ఫ్రమ్ హియర్ అంటానండి. ఏ ఉరుము ఏ స్నామంలో గద్దిస్తాడు, వెళ్ళిపో అంటానండి. అంతే, అక్కడ గురువు శబ్దం వినిపిస్తుందండి. ఏంటి దేవుడు మనకి అధికారం ఇచ్చాడా లేదండి? కొండను వెళ్ళి సముద్రంలో పడమని పడిపోతే వండలు కూడా కదలట్లేదు మన ప్రార్థనకి. వండలు నీ గురించి నువ్వు గొప్పవాడు గొప్పదని అనుకోక తల్లి. నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ముద్ద దాగినా కండ దాగదంటారు. నువ్వు మారుమూల ప్రార్థన చేసినా, నీ ప్రార్థన ఎవడు చూడకపోయినా, నీ ప్రార్థనలో శక్తి ఉంటే నీ గొప్పతనం ఎక్కడ ప్రకటించబడుతుందండి? మిద్దెల మీద ప్రకటించబడుతుంది. ప్రపంచం చూస్తుంది నీ గొప్పతనాన్ని. జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి, లేకపోతే మానేయాలండి. అంతే. వెచ్చగానే ఉండండి, చాలాగానే ఉండండి. నిలువెచ్చగా ఉండదు, వేషాలు వేయకండి. ఏదో భక్తురాలే, గుడికి రాగానే భక్తురాలు అయిపోయి ఇంటికి వెళ్ళగానే భ్రష్టురాలేగా, గుడికి రాగానే భక్తులు అయిపోయి ఆఫీసులోకి వెళ్ళగానే భ్రష్టులు లేకండి. అటువంటి జీవితాలు అవసరమే లేదు, అవసరం లేదు అలాంటి జీవితాలు. వాళ్ళ ఉదయాన్నే ఒక ఆవిడికి చెప్పానండి, మొదటి సర్వీస్లో. ఆవిడకి చాలా కాలం చెప్తాను, సువార్థికురాలు గుండు, సువార్థికురాలు. ఏదో సాకులు చెప్పాను. నేను చెప్పాను, అమ్మ నువ్వు ఈ భూమి మీద ఎంత సంపాదించావా, ఉద్యోగాలు చేసావా, వ్యాపారాలు చేసావా, చదువుకున్న ఏవి నీతో రావు. నాకు 8 డిగ్రీలు ఉన్నాయండి. బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ డివినిటీ, డాక్టర్ ఇన్ డివినిటీ, ఎంఏ ఫిలాసఫీ డిగ్రీస్ 21 సంవత్సరాల డిగ్రీలు ఉన్నాయి. ఒక్క డిగ్రీ అని నాతో వస్తుందండి? ఒక్క డిగ్రీ రాదు నాతోటి. ఆస్తులు దేవుడు గోల్డ్ ఇచ్చాడు, ఆస్తులు ఏమైనా వస్తాయండి? ఒక్కటి రాదు, చిల్లి గవ్వకూడ రాదు. ఏటి వస్తాయి నీతోటి? నువ్వు దేవుడి కొరకు ఏం చేసావో అవే వస్తాయి. 24 గంటలు ఒక్క నిమిషమైనా దేవుడి పని చేస్తున్నావా నువ్వు? మళ్ళీ ఉదయం అదే చెప్పాను, నరకాన్ని పోతావు నువ్వు. సువార్థికురాలు కొట్టమంటే నవ్వుతున్నావు నువ్వు. దేవుడు పిలిచినప్పుడు రావాలి, దేవుడు చెప్పినప్పుడు చేయాలి. రోమాపత్రికలో చెప్తున్నాడు, ఆయన కొంతమందిని పిలిచాడు, అందులో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, అందులో కొంతమందిని బలపరిచాడు, అందులో కొంతమందిని ఇవాళ 4వ స్టేజ్లోకి వస్తే నేను ఆల్రెడీ మహిమపరిచే స్టేజ్లోకి వచ్చాను. నేను ఆలోచించాను, వెక్టర్ ప్రభాకర్ అని ఒకటి ప్రార్థన చేస్తే రోజంతా వర్షం పడలేదంటే ఆలోచించాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు నా జీవితం అద్భుతాలు చేస్తాడా చేయడా? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకే నేను చెప్తాను, ఎవడైనా నాతో ఉండండి సేవలో, వెళ్ళిపోకండి, పైకి వెళ్ళిపోకండి, నన్ను వదిలేసి పాడైపోతారు, మీరు ఉండండి నాతో. తర్వాత మన విశ్వాసము మనకు భద్రతనిస్తుంది. నేను కాపాడేది ఏదండి? అమ్మా నాన్నలా, లేకపోతే మనకున్న సెక్యూరిటీ గార్డ్సా అండి? ఇందిరాగాంధీని చంపించింది ఎవరండి? సెక్యూరిటీ గార్డే చంపించాడు, అంతే. ఎవడు కాపాడతాడండి నిన్ను? ఎవడు కాపాడలేడు, ఎవడు నిన్ను విమోచించలేడండి. ఎవడనో ఏ విధమ చేతనైనా తన సహోదరిని విమోచించలేడు. నేను ఈ స్థాయికి వచ్చానంటే మా తల్లిదండ్రుల వల్ల, అన్నదమ్ముల వల్ల, ఎవడి వల్ల రాలేదు, దేవుడి వల్లే వచ్చాను నేను ఈ స్థాయికి. దేవుడే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. చదవం అదే మాట, మన విశ్వాసం మనకు భద్రతనిస్తుంది. విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం. నమ్మకం దేని మీద అండి? దేవుడి మీద. ఏంటంటే నమ్మకానికి వివరణ ఏంటండి? నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపము, అదృశ్యం ఇక్కడ ఏమి లేవు కానీ ఉన్నాయంటానికి రుజువుడై ఉన్నది. ఆ విశ్వాసం నేను ఏం చేస్తుందట? భద్రతనిస్తుంది. నువ్వు తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటే నీకు భద్రత ఉండదు, ధనవంతుడి మీద విశ్వాసం ఉంటే నీకు భద్రత ఉండదు, రాజకీయ నాయకుల మీద విశ్వాసం నీకు భద్రత ఉండదు. కానీ నీ విశ్వాసము నిన్ను భద్రతలను తీసుకెళ్తుంది. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ, డాక్టర్లు బాగు చేయలేదండి, ఎవడు బాగు చేయలేదు. సిగ్గుతో ముఖం చూపించలేక వెనక నుంచి యేసుప్రభు గారు వస్త్రం పట్టుకొని స్వస్థత పొందింది. అప్పుడు ప్రభు నాలోంచి శక్తి పైకి వెళ్ళిందంటే అందరు చూస్తున్నారని, అంతమంది ఇంత తాకుతున్నారు కదా, ఎవరికి వెళ్ళిపోయింటుంది. ఆవిడ వెంటనే ఆవిడ వచ్చింది, నేనే ప్రభు. అప్పుడేమన్నారంటే ప్రభు వారు, నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది, వెళ్ళిపో. ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను చెప్తున్నాను, అది నేను ఒకటి కలిపి చెప్తాను దానికి. నీ విశ్వాసం నేను బాగు చేసింది వెళ్ళిపో, నీ అవిశ్వాసం నేను నాశనం చేసింది వెళ్ళిపో. కలిపి చెప్తున్నాను నేను అది. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది వెళ్ళిపో, నీ అవిశ్వాసం నేను స్వస్థపరచలేదు వెళ్ళిపో. రోగాలు ఎందుకు వస్తాయండి? అదే రోగం రమ్మనండి. బీపీ వచ్చినా నేను ప్రసంగం చేయనండి, బీపీ ఉన్న ప్రసంగం చేయను నేను, రోగాలు ఉంటే అసలు ప్రసంగం చేయను నేను.
ఎందుకు వస్తాయండి రోగాలు నా దగ్గరికి? దేవుడి నీతో రోగాలు నీ దగ్గరకు వస్తుంది, దేవుడి నీతో దెయ్యాలు నీ దగ్గర ఎందుకు వస్తాయండి? అలా దేవుడి దగ్గర లేవండి. ఏడా కోడి పిల్ల చూడండి, ఆ తల్లి దగ్గర ఉన్నంతసేపు గద్ద కానీ కాకి కానీ రాగలదు అక్కడికి. ఆ తల్లి దగ్గర తన బుర్ర తిరిగి కానీ నీవేట్లా నేను కూడా పెద్ద అయిపోయాను కానీ పక్కకి వెళ్తే ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోతుంది, కాకి ఎత్తుకెళ్ళి. మన బ్రతుకులు అంతే. దేవుడి మీద ఆధారపడినంతకాలం జీవిస్తామండి, భద్రతలో ఉంటాండి. దేవుడిని వదిలిస్తే సర్వనాశనం అయిపోతాం, నిన్ను ఎవడు కాపాడలేడు. చదవం అదే మాట. మన విశ్వాసం మనకు భద్రతనిస్తుంది. తర్వాత అవమానాలు, ఆరోపణలు మరియు ప్రలోభాలు అధిగమించుట. అవమానాలు, ఆరోపణలు, ప్రలోభాలు. అండ్ అవమానాలు అంటే మీకు ఎవరికైనా అవమానాలు వచ్చాయి? నేను అవమానాలు రుచి చూశాను, అనుభవించాను. తర్వాత ఆరోపణలు నోటికి వచ్చినట్టు మాట్లాడతారండి. అంటే మనుషులు ఏంటండి, పెడితే పెళ్లి కోరుతారు, తిడితే చాలు. నువ్వు బాగుంటే మా పాస్టర్ గారు దేవుడు అంటాడు, కోపం వచ్చిందండి అడిగి వీడు దెయ్యం అని చెప్తాడు. నిన్ను దెయ్యం అనిస్తే విచిత్రమే లేదు, యేసుప్రభునే దెయ్యం అన్నారు. యేసుప్రభు ఏమన్నారండి? బయల్జబేల్ వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు. అండ్ ఇవాళ మనుషులు చూడండి, చర్చిలోనైనా వాళ్ళకి మంచిగా ఉంటే మా పాస్టర్ గారు అంత మంచివాడే లేడని చెప్పి, లేకపోతే నోటుకు వచ్చిన మాట్లాడేస్తారు. అంతే, ఆలోచన కూడా ఉండదు ఆ మాటకి. ఆరోపణలు ఏంటంటే అక్యూజేషన్స్. దానికి నిజమైన అవసరం లేదు, నోటుకు వచ్చిన మాట వాళ్ళ మీద అనియచ్చు అంతే. మనం ఆరోపణలు మరియు ప్రలోభాలు ప్రలోభాలు అంటే అది ఇస్తారా, ఇది ఇస్తారా అని, ఇది చేస్తానరా, అది చేస్తానరా అని ప్రలోభాలని అధిగమించడం. వీటిని అధిగమిస్తేనే నువ్వు చీకటి నుంచి పైకి వస్తావు. తర్వాత చీకటిలో నుండి దేవుని అద్భుతమైన వెలుగులోనికి. చీకటి, లోకం అంతా చీకటండి. ఈ లోక స్నేహితులు చీకటండి, లోక వ్యాపారం చీకటండి. చీకట్లోనే కదా ఈ పబ్బులు, ఈ తాగడాలు, గెంతడాలు, దొంగలు, వ్యభిచారం అంతా చీకట్లోనే జరుగుతుంది. ఆ చీకట్లో నువ్వు ఎక్కడ రావాలమ్మా? దేవుని అద్భుతమైన వెలుగులోనికి. అద్భుతమైన వెలుగు కూడా, అద్భుతమైన వెలుగు రావాలి. నాకు ఎవడు ఫ్రెండ్సే లేరండి, నాకు ఓల్డ్ ఫ్రెండ్సే లేరా? ఉన్నారు నాకు ఓల్డ్ ఫ్రెండ్స్, ఖరీదైన ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కలెక్టర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరిని కాదు నేను. కారణం ఏంటంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు వాళ్ళు. అండ్ మీరు ఏదైనా ఒక ఫ్రెండ్ తోటి మీరు ఒక 5 నిమిషాలు దేవుడి గురించి మాట్లాడే పరిస్థితి లేదంటే, నీ స్నేహితుడితో ఒక 5 నిమిషాలు యేసుప్రభువుని మాట్లాడే పరిస్థితి అక్కడ లేదంటే, అది చీకటి స్నేహాలు, అవి వెలుగు స్నేహాలు కాదు అవి. ఐ డోంట్ గివ్ మై టైమ్ టు మై ఓన్లీ ఫ్రెండ్స్. ఈ లోకానుసారమైన స్నేహితులు కానీ మనుషులు కానీ నా సమయం ఇవ్వను. నేను అసలు వాళ్ళతో మాట్లాడిన కూడా నేను ఈ మధ్యకాలంతో కూడా ఫోన్లు చేయను, ఫోన్లతో రెస్పాన్స్ కూడా ఇవ్వను ఫోన్లకి ఎవరికి. ఏంటంటే అంటున్నాడు, చీకటిలో నుండి దేవుని అద్భుతమైన వెలుగులోకి రావాలి. ఎంతకాలం చీకటిలో జీవిస్తారు? ఈ లోకానుసారంతో, లోక స్నేహాలతో ఎంతకాలం జీవిస్తామండి? కమ్అట్ ఫ్రమ్ దాట్, రండి పైకి. తర్వాత చీకటి మరియు సమస్యాత్మకమైన ప్రపంచంలో వెలుగుగా నుండుట. చీకటి అంటే చీకటిలో వెలుగుగా ఉండాలి ఒకటి. రెండో మాట ఏంటన్నాడండి? సమస్యాత్మకమైన ప్రపంచం అంటే ఈ యొక్క ప్రపంచం అంతా దేంతో విడిపడుందంటే సమస్యలతోనే విడిపడింది. ఎక్కడికి వెళ్ళండి ఎవరితోటి మాకు గొడవలు ఉన్నాయి సార్ అంటే, ఏ దేశానికి వెళ్ళి మీ దేశం ఏం బాగున్నా సార్, మా దేశం కూడా బాధలో ఉన్నది సార్ అంటే. సమస్యాత్మకమైన ఈ లోకం ఇది. ఈ లోకంలో సమస్యలు లేకుండా, బాధలు లేకుండా ఎవడు ప్రశాంతికి జీవించట్లేదండి. ఎవడైనా సరే నాకు బాధలు లేవు అని అంటే అబద్ధం రాసిపెట్టి బాకన అక్కడ అంతే. మీరు బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి, సార్ బిల్ గేట్స్ గారు మీకేం బాధలు లేదండి, ఆడికెందుకు బాధలు ఉంటాయి, ఇంకా ఏది సంపాదించాలనే ఉంటుంది. ఏవిడోడు కోటీశ్వరు దగ్గరికి వెళ్ళి, సార్ ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఇటు చాలా ఆనందంగా ఉన్నాడు అని నేను అడిగంటే వచ్చే వాడికి ఆనందం ఉంటుంది, ఇంకా ఎన్ని కోట్లు సంపాదించాలనే బాధలోనే ఉంటాడు వాడు. ఏంటండి ఇది? సమస్యాత్మకమైన లోకం ఇది. కనుక వాటి నుంచి మనం పైకి రావాలండి. అంటే నాకు సమస్య అనేదే నాకు ఉండదు, హ్యాపీగా జీవిస్తాను, వండదు తింటారు అంతే. నా సేయింగ్స్లో రాసానండి, సమస్యను సమస్యగా చూస్తే అది సమస్య, సమస్యను సమస్యగా చూడకపోతే సమస్యే కాదు అది. కనుక మనం ఏం చేస్తున్నామండి? సమస్యల్ని ఆహ్వానిస్తున్నాం. నా వరకు నేను హ్యాపీగా, ప్రశాంతంగా, హ్యాపీగా జీవిస్తానండి. కూర్చొని హ్యాపీగా నిద్రపోతాను. పక్కన ఏమైనా నాకు అనవసరం. సమస్యను సమస్య ఆలోచనే చేయను.
ఎవరిని ఏ విధం చేతనైనా మనం విమోచించలేమండి. ట్రూత్. మళ్ళీ చదవం అది. చీకటి మరియు సమస్యాత్మకమైన ప్రపంచంలో వెలుగుగా నుండుట. ప్రపంచంలో ఏటునండి సమస్యల వలయం అది. దాంట్లో మనం ఎలా ఉండాలంటండి? వెలుగుగా ఉండాలి. నువ్వు రాగానే అక్కడ ప్రశాంతత రావాలి, నువ్వు రాగానే అక్కడ వెలుగు రావాలి. బైబిల్ ఎవరిలోకి వెళ్ళిపోతున్నామండి? అంధకార విడుదల. అంధకార విడుదల అనేది మూలవాక్యం అండి. కొలెసెన్స్ చాప్టర్ 1:13. కొలెసెన్స్ చాప్టర్ 1:13. కొలస్సీ పత్రిక 1:13 చదువుతాలి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, ఇది మూలవాక్యం, అంధకార సంబంధమైన అధికారంలో, అంధకార శక్తులు మనల్ని పరిపాలిస్తున్నాయి, మన మీద రూలింగ్ చేస్తున్నాయి, వాటి నుంచి విడుదల చేస్తాడు దేవుడు మనల్ని. తాను ప్రేమించిన ఆయన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎప్పుడు నీవు అందులో పైకి వచ్చాడు, విడుదల పొందావు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడే, లేకపోతే అందులోనే ఉంటావు. నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావంటే, నువ్వు ఇంకా సారకొడ్లు తిరుగుతున్నావు అంటే, నువ్వు ఇంకా మగవాడు ఆడపిల్లలు వెనక తిరుగుతున్నావు అంటే, ఆడపిల్ల మగవాడు వెనక తిరుగుతున్నావు అంటే, నీలో ఇంకా ఏముందండి? చీకటి అధికారం నీ మీద ఉన్నది అండి. ఇవాళ మీరు మీ వరకు వచ్చే నోటీసులు, ఆడపిల్లలు వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆడపిల్లల పబ్బులకి వెళ్తున్నారు, ఆడపిల్లలు తాగి డ్యాన్సులు వేస్తున్నారు. ఇవాళ ఏమైపోయింది అంటే ఆడపిల్లలు కూడా ఫ్యాషన్ అయిపోయింది. అది దేంట్లో ఉన్నారండి వాళ్ళందరూ కూడా? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. దే షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్. ఆ విడుదల నువ్వు పొందినప్పుడు దేవుడు రెండో భాగం ఏ వరమిస్తున్నాడు? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అయిపోతావు. ఎప్పుడైతే ఆ చీకటి శక్తి నుంచి పైకి వచ్చావో నువ్వు నూతన సృష్టి అయిపోతావు, ఆయన రాజ్య నివాసం అయిపోతావు. అండ్ నేను చాలా పెంకిగా ఉండేవాడిని, చాలా అల్లరిగా ఉండేవాడిని. అండ్ ఒక్కోసారి ప్రార్థన చేస్తున్నాడు, ఆలోచన స్ట్రీట్ ఫైట్ చేసేవాడు, రక్తాలు కానట్టు మనుషులు కొట్టేసేవాడు. నిన్నటి దినాన్ని ఆలోచన చేస్తున్నాడు. నాతోటి ఉన్న అల్లరి ఉన్న వాళ్ళు కొంతమంది హత్యలు చేయబడ్డారు, కొంతమంది చచ్చిపోయారు, రకరకాల వారి జీవితాలు అంతమంది అండి. దేవుడు నన్ను కనికరించి కృప చూపి శిలువ రక్తంతో కడిగి ఒక గొప్ప సేవకుడిగా నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఆ వేళ నాతో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు భూమి మీదే లేరు వాళ్ళు. కనుక వారు పైకి రావాలి, అంధకార సంబంధమైన వాటి పైకి రావాలి. పైకి రావాలంటే ఎలాగ వస్తామండి? అనుకుంటే రావు పైకి. ప్రార్థనా జీవితం ఉండాలి, నీకు వారు మనసు అనుభవం ఉండాలి. వేకువజామునే ప్రార్థన చేయకుండా ఇక్కడ ఎవరెవరు కూర్చున్నారో మీకు వేసిన సంబంధం లేదండి. మీరు ఇక్కడ గుడికి రావడం వల్ల కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడం. వేకువజామునే ప్రార్థన చేయకుండా ఇక్కడ ఎవరు కూర్చున్నారో మీకు వేసిన సంబంధం లేదు, రాసుకోండి. మొన్న చర్చ్లోని ఒక ఆయన కంటి ప్రాబ్లం వస్తే అది ఆపరేషన్ అయ్యే నేను ప్రే చేయడానికి వెళ్ళాను ఇంటికి. ఆయన ప్రేర్ చేసి మాట్లాడుతున్నాడు, ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఉదయం మొదటి ఆరాధనలో చెప్పాడు ఆయన సాక్ష్యాన్ని నేను సాక్ష్యంగా చెప్పాను. నేను ఏం సాక్ష్యం చెప్పాడంటే, అయ్యగారు మీరు 4 గంటలకి ప్రార్థన చేయమని చెప్తుంటే నాకు సిగ్గులేదా, నేను ఎందుకు చేయలేను, నేను లెగి చేస్తున్నానండి, ఆ ప్రార్థన నన్ను కాపాడింది అన్నాడండి. నేను ఎంత సంతోషించానంటే, వేకువజామునే లేచి ప్రార్థన చేయండి నేను గుళ్ళో చెప్పిన ఎవడు ఎత్తున్నాడా లెగుతున్నాడా, ఎవడు చేస్తున్నాడా లేదు, ఎవడు చెప్తున్నాడు నేను చేస్తున్నాను. నేను ఎంత సంతోషించానండి, చాలా సంతోషించాను. అయినా నాకు కాదనుకొని 24 గంటలు సోమరుగా ఉన్నవారులారా మీరు ధన్యులు, నిశ్చయంగా నరకని పోతారు. మీరు వేకువజామునే లేచి ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదండి, యేసు ప్రభు గారు చెప్పారండి. ఆయన వేకువజామునే లేచి ప్రార్థన చేసాడండి. ఆయన దేవుడు ఆయన వరకు ప్రార్థన చేయాలండి, ఆయన ప్రార్థన చేసే అవసరం లేదు. ఆయన చేయకుండా చెప్తే వాళ్ళు చేయరని చేశాడండి. ఇవాళ నేను 4 గంటలు వేసి ప్రార్థన చేస్తాను కాబట్టి బొల్లకు చెప్తాను 4 గంటలు లేకండి ప్రార్థన చేయండి అని. ప్రార్థన ఎప్పుడైతే నీకున్నదో, ప్రార్థనా జీవితం ఎప్పుడైతే నీకున్నదో వెంటనే నువ్వేమైపోతానండి, దీంట్లోంచి విడుదల పొందేస్తాను. ప్రార్థనా జీవితం అంటే దానికి చక్కని మూడి గారు మాట చెప్తాడండి, వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే సాటన్ విల్ ట్రెంబల్ అంటాడండి. నువ్వు ప్రార్థనకి మోకరించగానే అట సాతానుడు ఏంటంటే వణికిపోతాడట. ప్రార్థనా జీవితం లేకుండా తెల్లారులు పడుకుంటారండి మీరు. నిన్నటి దినాన్ని ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, మాట్లాడుతూ నాకు ఎందుకో దేవుడు అడగమని అడుగుతున్నాడు. అమ్మా తెల్లవారులు వేసి ప్రార్థన చేస్తాడు. నేను ఇంక అదే చెప్తాను అనుకుంటున్నాను పాస్టర్ గారు, తెల్లవారు లేకడం కష్టంగా ఉంటుంది పాస్టర్ గారు,
లెగిసాను అనుకోండి, లెగిసి మంచం మీదే మఠం వేసుకొని ప్రార్థన చేసేసుకుంటానండి అని. పెద్దవాడి, డబ్బులున్నవాడి, 2 పిల్లల తల్లి. సిగ్గులేందానా మాట చెప్పడానికి సిగ్గుగా లేదా? దేవుని సన్నిధిలో వేకువజామున లేచి మోకరించి ప్రార్థన చేయవలసిందని మఠం వేసుకొని మంచం మీద ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి యవన జీవితానికి వెళ్ళు. నా యవన జీవితానికి ఒకసారి వెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు యవన జీవితాలకు వెళ్ళండి ఒకసారి. ఆ బాయ్ ఫ్రెండ్ మాట్లాడితే ఇంకా ఏంటి మాట్లాడడానికే కష్టంగా ఉందా? మాట్లాడు ఇంకేంటి ఎప్పుడు తెల్లవారుతుందా లెగ్గానే దేవుడి కంటే ముందు అడిగి ఫోన్ చేసి అలా లేచావా, బాగున్నావా, రాత్రి లేట్ అయిపోయింది కదా మాట్లాడేయాలి, ఆడు మాట్లాడేయాలి, ఇది మాట్లాడేయాలి. నేను అన్నాను, రే సిగ్గులేందేనా, ఈ శరీర సంబంధమైన బంధాల గురించి ఎంత ప్రేమగా మనం మాట్లాడేస్తున్నావే. జీవాధిపతి అని దేవుడితో మాట్లాడడానికి నీకు మోకాలేడనే కష్టం ఉందా? జీవాధిపతి అని దేవుడితో మాట్లాడడానికి నీకు ప్రార్థన చేయడానికి కష్టం ఉందంటే ఏడిచేసిందండి. దేవుడు ఇందుకే కదా మీరు ఫోన్ చేయించాడు నాతోటి. దేవుడు నన్ను గద్దించాడు. నేనన్నా ఇవాళ నుంచి వారం రోజులు వేకువజామున మోకాళ్ళు వేసి ప్రార్థించేసి వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు, దేవుడు నీ జీవితంలో నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయండి? నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? సాతాను ఎందుకు వస్తుంది? దగ్గరికి మనసు మారలేదు నీకు. నీ అంత నువ్వు భక్తులు వనేసుకుంటున్నావు, నీ అంత నువ్వు భక్తురాలు వనేసుకుంటున్నావు అండి. నా జీవితంలో ఎప్పుడో ఒక ప్రశ్న ఉంటుందండి, నేను బాడైపోయి ఎవరికి బదులు చేస్తానండి? దేవుడు కార్యాలు నాలో లేకుండా నేను కాళ్ళు ఇరిపోయి హాస్పిటల్లో పడి దేవుడు అద్భుతాలు చేస్తాడంటే నవ్వుకోరా పాస్టర్ కాళ్ళు ఇరిపోయి సిగ్గు లజ్జలి మీవిడి కాళ్ళు ఇరిపోయింది మేము బాధపడుతుంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడంటే వీడికి అద్భుత కార్యాలు చేస్తే కాలు ఎరగకూడదు కదా వీడికి అనుకోరండి. దేవుని శక్తిని జీవితం ద్వారా చూపించాలని నువ్వు భక్తురాలు భ్రష్టుడు నీ బ్రతుకు చెప్తుందండి. పాస్టర్ మస్ట్ బి హెల్దీ అండ్ వెల్తీ. కాపర్ అనేవాడు ఆరోగ్యంగా ఉండాలి, వాడు ధనవంతుడిగా ఉండాలి. ధనవంతుడు అంటే కోట్లకు వెళ్ళిపోవడం కాదండి, ఉన్న దాంట్లో హ్యాపీగాడు జీవించాల. నిజమైన సేవకుడు చెయ్యిలా చాపడండి, అడుక్కునేవాడు సేవకుడు కాదండి. దేవుడు సేవకుడిని పోషిస్తాడు. అదొకసారి చదివిదాలంతా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేశాను. నెంబర్ 2, చీకటి నుండి వెలుగు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26:18. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దేవుని యొక్క కార్యాలు చెప్తున్నానంటే చీకటి నుండి వెలుగులోని మనం ఎలాగొస్తాం. 3వ పాయింట్, ఆశ్చర్యకరమైన వెలుగు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. ఆశ్చర్యకరమైన వెలుగు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అక్కడ ఆపండి, మళ్ళీ చదవండి అదే మాట. అయితే మీరు చీకటిలో నుండి అంటే మన బ్రతుకులేటంటే చీకటి బ్రతుకుల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడండి? ఎందుకు దేవుడు నిన్ను నన్ను రక్షించాడండి? ఆయన గుణాతిశయాలు ప్రకటించడానికి. ఇవాళ నేను దేవుని గుణాతిశయాలు ప్రకటించబోతే మన జీవితాలు వేస్ట్ అండి. నీ గురించి నీవు జీవించావా? వేస్ట్ ఆ లైఫ్. నా ఉద్యోగం కొరకు జీవించిన వేస్ట్ ఆ లైఫ్. నా వ్యాపారం కొరకు జీవించిన వేస్ట్ ఆ లైఫ్. నా చదువుల కొరకు జీవించిన వేస్ట్. ఏం చేసావు యేసుప్రభుకి? యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు ఎంత సంపాదించావు, వ్యాపారం చేసి ఎంత సంపాదించి, ఉద్యోగం చేసి ఎంత సంపాదించావు అడగడు దేవుడు. ఏంటి అడుగుతాడే? నా కొరకు నువ్వు ఏం చేసావు? ఒక్కరికైనా స్వార్థ ప్రకటించావా? ఒక్క గడియైనా నా బిడ్డగా నువ్వు జీవించావా?
రెండవ చదువు తల్లి. ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. ఏమిటి మళ్ళీ చదవ రెండో భాగం. ఏర్పరచబడిన వంశమును. మన ఎవరు అండి? ఏర్పాటు చేయబడిన వారు. నీవు నేను దేవుని ఏర్పాట్లో లేకపోతే ఇక్కడ లేవు, ఇక్కడ కూర్చోమని. ఇవాళ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఎవరండి? రాజులు. ఎవర్రా నువ్వు? నేను యువరాజుని సార్. ఎవరమ్మా నువ్వు? నేను యువరాణిని సార్. ఏంటి మీ ఫాదర్ ఎవరు? రాజాదిరాజు. ఏంటి పాడుతున్నారు? రాజాదిరాజు దేవాది దేవుడు తోరాల్లో వచ్చుచున్నాడు. మన ఎవరు అందరూ కూడా రాజులు, రాణిలివి. రాజులు, యువరాజులు, యువరాణిలివి. రాజులను, పరిశుద్ధ జనమును, పరిశుద్ధమైన జనం. పనికిమాలిన జనం చెప్పట్లేదు ఇక్కడ. పరిశుద్ధమైన ప్రత్యేకింపబడిన జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరండి? మనం దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరండి? దేవుని సొత్తు. వి ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నీ దేహం నీది కాదు, దేవుని యొక్క ఆలయము. నీవెవరి సొత్తు? దేవుని సొత్తు. నేను మా ఆయన సొత్తు, నేను మా ఆవిడ సొత్తు కాదు, దేవుని సొత్తు నువ్వు. అండి చక్కని ఉపమానం చాలా రోజుల క్రితం చెప్పానండి. మనము 2 సార్లు దేవుని వారం, ఒకసారి కాదు 2 సార్లు దేవుని వారం. దేవుడు మనల్ని సృజించడం వల్ల మనం దేవుని వారం అయ్యాం. ఆయన శిలువ రక్తంతో మనం కొనడం వల్ల దేవుని వారం అయ్యాం. 2 సార్లు మన దేవుని వారం. ఆయన పుట్టించడమే మన దేవుని బిడ్డలుగా పుట్టిస్తే మన లోకంలో పోయాం, పాపంలోకి పోయాం. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? తన శిలువ రక్తంతో మనల్ని కొన్నాడు. సో వీ బిలాంగ్స్ టు గాడ్ ట్వైస్. పుట్టుక ద్వారా, శిలువ రక్తం ద్వారా దేవుని వాళ్ళం అయ్యాము. అదే మాట చదువు తల్లి. ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇవన్నీ చెప్తున్నా సరే చౌటు పోవల్లా కొంతమంది కూర్చొని వింటుంటారు. నాకు కాదు అన్నట్టుగా వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంధకార మనస్సు. వాళ్ళకి మనసుకి ఏమైపోయిందండి? చీకటి వచ్చేసింది. మనసే కదా ఆలోచింపజేసేది. ఇంకా ఆలోచనలు రావాలి. ఇంకా చీకటి వచ్చేసిందట. చూడండి అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 4:18 చెప్తున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4:18 చదువురా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, వారైతే అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయ కాఠిన్యము వలన. మనసు ఏమైపోయిందండి? అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. అంటే మంచి ఆలోచనలు లేవు, చెడు ఆలోచనలతో నింపబడి తమ హృదయ కాఠిన్యము వలన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, కఠినమైపోయిందట. తమలోనున్న అజ్ఞానము చేత. జ్ఞానం కాదండి, చాలా మంది అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారు. ఇందాక చెప్పాను కదా, జ్ఞానం అంటే ఏంటంటే ఏ టైంలో జరగాలి ఆ టైంలో నీకు జరగాలి, అది జ్ఞానం. చదువు టైం చదువుకోవాలి, ఉద్యోగం టైం ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి టైం పెళ్లి చేసుకోవాలి, ఏ టైంలో జరగాలి, అది జ్ఞానం. వాళ్ళు కొంతమంది వాళ్ళ అజ్ఞానాన్ని ఏమనుకుంటారట? జ్ఞానం అనుకుంటారు. ఇక్కడ ఏమని చదవది? తమలోనున్న అజ్ఞానము చేత, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, వేరుపరచబడిపోతున్నారు. అంటే వీళ్ళ అజ్ఞానాన్ని జ్ఞానం అనుకొని, వీళ్ళు బుద్ధిహీనతను బుద్ధి అనుకొని, వీళ్ళు అవివేకాన్ని వివేకం అనుకొని దేవుడి నుండి వేరైపోతున్నారు. వీళ్ళు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే ఒక వ్యర్థమైన వాటిలో నడుచుకుంటున్నారు. వాళ్ళకి ఎవడు చెప్పినా ఎక్కుదండి. కొంతమంది అండి తల్లిదండ్రుల మాట వినరు, పాస్టర్ మాట, ఎవడి మాటలు వాళ్ళకి ఎక్కువ. కారణం ఏంటంటే వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటుంటారు. వాడిని ఎవడు బాగు చేయలేడు. కొంతమందిని చూడండి, ఎంత చెప్పినా మార్పు రాదు వాళ్ళకి. ఎంత చెప్పిన వినని వాడు ఏమని చేస్తే ఎట్టవుతాడమ్మా? హఠాత్తుగా నాశనం అయిపోతాడు. చూడండి ఎంత భయంకర మాట అండి. వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. అండ్ ఎవరైనా జీవితాలు పాడైపోయాక మనం వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారంటే ఒకసారి ఆలోచించేయండి. అయ్యో నా తల్లిదండ్రులు చెప్పినట్టు వినిపించుకోలేదు నేను, అయ్యో నా కాపురు చెప్పినప్పుడు వినిపించుకోలేదు నేను, నా బ్రతికి ఎంత నాశనం అయిపోతుందని ఎప్పుడూ నేను ఊహించలేదంటారు. ఏంటంటే దేన్ని అనుసరించారండి వాళ్ళు? వ్యర్థతను. అంటే పనికి మాలిన ఆలోచనతో, పనికి మాలిన మార్గాలతో, పనికి మాలిన సలహాలు, పనికి మాలిన స్నేహితుల మధ్యన ఉంటారు. పనికి మాలిన స్నేహితులు అవతలని పాడు చేసేస్తుంటాడు.
చదువుకొని ఏం ప్రయోజనం లేదురా, చదువుకుని బాగుపడ్డాడు రా అంటాడు. తాగకపోతే అసలు మగలువే కాదురా అంటాడు. వ్యర్థత. ఇవాళ పిల్లలు ఎక్కువ పాడైపోతుంది ఇదేనండి. లాస్ట్ మాట చదువుతలే, తమ మనస్సులకు కలిగిన మనస్సులకు కలిగిన వ్యర్థత. ఆ మనసులకు దైవ సంబంధమైన ఆలోచనలు, బాగుపడే ఆలోచనలు రావు వాళ్ళకి. ఎవరు మాట వినరండి వాళ్ళు. వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎక్కడ పోతారండి వీళ్ళందరూ కూడా? చీకటి అంధకారంలో పోతారు. ఆ తర్వాత ఎవడు వాళ్ళు బాగు చేయలేడండి. అంటే మన సామెతలో సామెత ఉంటుంది ఏంటంటే, చేతులు కాలేక ఆకులు పట్టండి. జీవితం యాక్షన్ అయిపోయి నువ్వు తెలుసుకుంటే తెలుసుకోకపోతే ఏంటండి. జ్ఞాని అనేవాడు అపాయం వచ్చేటి చూసి దాగుంటాడు. జీవితం నాశనం అయిపోయి దెబ్బలు తిని పాడైపోయి తెలుసుకోవడం ప్రయోజనం ఏంటి అసలు? అండ్ అదే చెప్తాడండి ప్రసంగి గ్రంథంలో చెప్తూ, ఎవరుడా నీ యవ్వన మందే దేవుని తెలుసుకో, నీ యవ్వనాన్ని బట్టి ఇష్టానుసారి జీవిస్తావు, జీవించు, వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు. కనుకండి సామెతల్లో కూడా చెప్తాడు ఆయన సొలొమోను గారు, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ అంతటి నువ్వు ఆలోచించి నేను రాజుని, నేను రాని అనుకుంటు, నువ్వు రాని వైపు రాజు వైపు, నువ్వు నీకంటే ఒక బ్రతుకు ఉంటుంది, నీ కుటుంబానికి అంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది. అది తెలుసుకుంటే నీ జీవితం బాగుంటుంది. వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. లాస్ట్ అండి, మరణం నుండి జీవము. ఇది ఏకంగా ఏంటండి, డెత్ నుంచి లైఫ్లోకి, మరణం నుండి జీవంలోకి వెళ్ళిపోతున్నాడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. జీవంలోనికి వెళ్ళిపోతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడు అనువాడు నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు. యూ హ్యావ్ టు లవ్ యువర్ బ్రదర్స్, యూ హ్యావ్ టు లవ్ ద పీపుల్. అండి నాకు బలం ఏంటంటే ప్రార్థన అండి. వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని ఎవరైనా అడిగితే ప్రేయర్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటారు. ప్రార్థనే నా బలం. మాస్టర్ గారు ఈ బలహీనత ఏంటంటే ప్రేమించడం. పనికి వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాయి. ఎందుకు పనికిరాని వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు తిరగబడుతుంటారు. మంచి వాళ్ళు బాగానే ఉంటారు, ఎందుకు పనికిరాని వాళ్ళే తిరగబడుతుంటారు. ప్రేమించడం నా బలహీనత. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నానండి? యేసుప్రభు గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయనకి అదే బలహీనత. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయినాడు. ఆయనే ప్రేమ స్వరూపి. అవధులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్, నిబంధనలు లేని ప్రేమ. మన ప్రేమకి ఏమంటే కండిషన్. నేను ఎంతవరకే మాట్లాడతాను నీతో, నేను ఎంతవరకే ఉంటా, నేను ఎంతవరకే నీతో ప్రయాణం చేస్తాను. నాకు మాట్లాడడం అవుదండి, నాకు రావడం అవుదండి, ఇంతవరకే ఉంటాను నేను. దేవుని ప్రేమకి అది లేదు. అవధులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అండి ప్రేమ గురించి ఎన్ని పాటలు రాశారు కండి. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోవును, ఎన్నాడు ఎన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. చదువు అదే మాట మొదటి నుంచి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేని వాడు మరణంలో నిలబడి ఉన్నాడండి. ప్రేమ లేని వాడు. మనం ఎవరు ప్రేమించాలని? మనల్ని ప్రేమించాలని ప్రేమిస్తాం, మనకి డబ్బులు ఇచ్చివాడిన ప్రేమిస్తాం, మనల్ని గణపరిచివాడిన ప్రేమిస్తాం. అండ్ యేసుప్రభు మనల్ని ఎలా ప్రేమించాడండి? మనం అసహ్యులుగా, నీచులుగా, దౌర్భాగ్యులుగా లోకంలో కొట్టుమిట్టాడుతున్నాడు మనల్ని ప్రేమించాడండి. ఆ చిన్న కుమారుడు తండ్రి ఆస్తి అంతా పాడు చేశాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. పందులు పొట్టి ఆ తింటుంటే పందులు కూడా తినేవలేదు. అంటే ఆడు ఏ స్మెల్లో ఉన్నాడండి? పందుల స్మెల్లో ఉన్నాడు. తలకి నూనె లేదు, గడ్డగట్టిసిన తల, కంపు వాసన, పాత బట్టలతో ఆలస్యం చేశాడు. అయ్యో నా తండ్రి ఇంట్లో అన్నలు కూడా మంచి భోజనం తింటున్నారే, నాకేంటి పందులతోటని. వాడికి ఏంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట్లాడబడ్డాయి. వాటి నా తండ్రి నన్ను చేసుకుంటాడా లేదా, నా తండ్రి మళ్ళీ ఇంట్లోకి రాణిస్తాడా లేదా అని భయంతో అలాగ వస్తున్నాడండి. ఆ తండ్రి దూరం నుంచి చూశాడండి. నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు నాపై బడి ఏడ్చేడు. వాట్ ఎ గ్రేట్ లవ్. నన్ను ఎవడో ఇష్టపడిన రోజులు నాకు తెలుసండి, నాతో ఎవడు మాట్లాడిన రోజులు నాకు తెలుసండి, మనుషులు ఎవడు నన్ను అంగీకరించిన రోజులు నాకు తెలుసండి. నా దేవుడు నన్ను అంగీకరించాడండి.
ఆ మెడపై వాడిని ముద్దు పెట్టుకున్నాడంటే మెడంతా కంపు, చెమట కంపు బట్టలు. తండ్రి అవేవి కూడా చూడలేదండి. యేసయ్య ప్రేమ అంత గొప్పదండి. నీ కంపుని చూడైనా, నీ గర్వాన్ని చూడు, నీ అహంకారాన్ని చూడు, నీ నీచ బతుకుని చూడడండి. ఆయన నిన్ను హత్తుకుంటున్నాడండి. నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఏతంచి నాపై బడి ఏడ్చి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. చదవమ్మా ఆఖరి మాట. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. ఎప్పుడైతే నీలో లేదో నువ్వు ఎక్కడున్నావు అండి? యు ఆర్ డ్వెల్లింగ్ ఇన్ ద డెత్. మరణంలో ఉన్నావు. ఏంటి ప్రేమ? ఏంటి ఆ ప్రేమ? దేవుడే ప్రేమ, యేసయ్యే ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు ఉంటే నువ్వు మరణాన్ని జయిస్తావు. ఆ ప్రేమలో లేకపోతే మరణం నిన్ను ఆవరించి ఉంటుంది తల్లి. యేసయ్య తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడండి. యేసు ప్రభు ముద్దు బిడ్డలు లేరండి. ఈ లవ్స్ ఎవ్రీబడి. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడే యేసు దేవుడు. ఎందుకు మనకు దీవెనలు రావట్లేదు? ఎందుకు మనకి ఆశీర్వాదాలు రావట్లేదు? ఎందుకు రోగాలతో ఉన్నావు? ఎందుకు బ్రతుకులో ముందుకు వెళ్ళలేకపోతున్నాంటే ఆ ప్రేమలోకి మనం వెళ్ళట్లేదు తల్లి. ప్రభు గురించి తెలుసుకున్నాం కానీ ఆయన కలిగి లేవు మన జీవితంలో. నువ్వు ప్రభు గురించి తెలుసుకోవడం ముఖ్యం కాదు తల్లి, ప్రభుని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభుని కలిగి ఉన్నావో రోగాలు నీకు రావు, దయ్యాలు నీ దగ్గరికి రావు, బాధలు నీ దగ్గరికి రావు. దేవుడు నిన్ను ఆరోగ్యవంతుడిగా జీవింపజేస్తాడు. అప్పుడు ఈ మాట నీకు వర్తిస్తుంది. చీకటి నుండి విముక్తి అనే మాట నీకు వర్తిస్తుంది. అప్పుడు నీవు నేను ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ నేసిన కృపామేడ ఇవాళ నాతో అందరితో మాట్లాడారయ్యా. ఈ చీకటిలోని వెలుగులోని మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. మమ్మల్ని అందరినీ ఈ మైక్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ప్రభువా ఆ చీకటి బంధకాల నుండి విడిపించి వెలుగు సంబంధులుగా జీవింపచేసి ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచే విశ్వాసంతో మమ్మల్ని అందరూ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.